హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ. నేను నిన్న వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ చాప్టర్ సింపుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తున్నామా అర్థమెటిక్లో న్యూమరిక్ ఎబిలిటీ. దాంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనం సింపుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి దాన్ని చెప్పే ముందు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఏదైనా ఇంట్లో ఉంటున్నారు, అది మీది కాదు, దెన్ వాట్ యూ విల్ పే అంటే మీరు ఏం పే చేస్తారు? దానికి ఏం పే చేస్తారమ్మా? రెంట్ ఎందుకు పే చేయాలి సార్? మనది కానీ ఇంటిని మనం వాడుకుంటున్నాం కాబట్టి, లేదా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ రిటర్న్ వీఆర్ పేయింగ్ రెంట్. అంతే కదా? అలాగే మీది కాని మనీని మీరు ఎంజాయ్ చేయాలన్నా లేకపోతే వాడుకోవాలన్నా ఇన్ రిటర్న్ సమ్ ఎక్స్ట్రా మనీ యూ హ్యావ్ టు పే. ఆ ఎక్స్ట్రా మనీని ఏమంటారమ్మా? ఏమంటారు? ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, ఇంట్రెస్ట్ అంటే అర్థమైందా? ఓకే, లెట్స్ క్లోజ్ దట్ వన్. మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో ఒక్కటంటే ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయము. మొత్తము కూడా రేషియోస్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసుకునే సమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, లెట్ us డిస్కస్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే మా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. అసలు P అంటే ఏంటి సార్? T అంటే ఏంటి సార్? R అంటే ఏంటి సార్? అసలు P అంటే ఏంటి, R అంటే ఏంటి, T అంటే ఏంటి తెలుసుకునే ముందు నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ కొన్ని టర్మ్స్ అంటే కొన్ని వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ సమ్స్. ఈ వర్డ్స్ గనక మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే క్వశ్చన్ రాంగ్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, లెట్ us డిస్కస్. సార్ P అంటే ఏంటి? P అంటే నథింగ్ బట్ మనం ఏదైతే అమౌంట్ లెంట్ అంటే అప్పు తెచ్చుకుంటామో ఆ అమౌంట్ని, ఆ మనీని ఏమంటారమ్మా అంటే ప్రిన్సిపల్ అంటారు. ఓకే, వేరాజ్ టీ ఫర్ టైమ్ అమ్మా. ఎన్ని ఇయర్స్కి అప్పు తెచ్చుకుంటున్నారు? ఒక 2 yearsకో 3 yearsకో 4 yearsకో 5 yearsకో తెచ్చుకుంటున్నారు అనుకోండి. ఆ టైం ఎన్నైతే ఇయర్స్ ఉంటుందో దాన్ని టీతో డినోట్ చేస్తారు. వేరాజ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్తో డినోట్ చేస్తారు. దీన్ని ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ద పర్సంటేజ్. నెక్స్ట్ బై 100 ఎందుకు వేసుకుంటామమ్మా అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత రేటుకి అయితే తెచ్చుకుంటామో, ఒక 10% 20% అని తెచ్చుకుంటాం కదా అమౌంట్ని వడ్డీకి, దాన్ని పర్సంటేజ్ సింబల్తో డినోట్ చేస్తారు కాబట్టి డివైడెడ్ బై 100 వేస్తాం. ఓకే, లీవ్ దట్ టాపిక్. ఈ ఫార్ములా మనం ఎక్కడా కూడా యూజ్ చేయము, మనం ట్రిక్స్తోనే సమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఫార్ములా గుర్తుపెట్టుకోకపోయినా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, లెట్ us డిస్కస్ వన్ మోర్ థింగ్. మీరు ఎప్పుడూ కూడా సమ్లో టూ మెయిన్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి సార్ అంటే ఈ ఒక 1 minute మా.
ఇచ్చిన క్వశ్చన్లో ఎప్పుడు కూడా డ్రా 1 minute enable ఎడిటింగ్ ఎనేబుల్ చేసాం. ఒక 1 minute చూస్తున్నాను. 1 note ఉండాలి. రైట్, ఎస్, హియర్ ఇట్ ఈస్ 1 note. ఎస్, ఇప్పుడు ఏంటమ్మా, టూ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఏంటవమ్మా ఆ 2 things ఏంటవి? వన్ ఈజ్ time, another one is rate of interest. ఈ రెండు కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైం టీ అనేది పర్ యానం ఇస్తే, పర్ ఇయర్ ఇస్తే ఆర్ రేట్ కూడా పర్ యానమే ఉండాలి. పర్ టీ అనేది మంత్స్లో ఇస్తే రేట్ కూడా మంత్స్లోనే ఉండాలి. ఒకవేళ అవి లేకపోతే మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, బేసిక్స్ ఇవి చాలు మీకు. వెల్ అండ్ గుడ్. మొత్తం మనము ట్రిక్స్తోనే అండ్ రేషియోస్తోనే మనం సాల్వ్ చేస్తాం కాబట్టి మీకు ఎంతవరకు బేసిక్స్ చాలు. మీకు ఎక్స్ట్రా ఒక 50 questions నేను పీడిఎఫ్ చేసి ఉంచాను మన మెటీరియల్. ఆ మెటీరియల్ పీడిఎఫ్ కూడా మీకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దాన్ని మీరు సాల్వ్ చేసేసేసి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఫోటో తీసి పెట్టండి, నేను మీకు కాల్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మీకు రిప్లై ఇస్తాను. ఓకే, లెట్స్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్. అసలు ఇంట్రెస్ట్ మన డే టు డే లైఫ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ క్వశ్చన్స్లో మనకి ఎలా వస్తాయి, డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది, క్వశ్చన్స్లో ఎలా ఉంటుంది. ఓకే, డే టు డే లైఫ్లో 1,00,000 రూపాయలు, 1,00,000 rupees యూ హ్యావ్ బారోడ్ ఫ్రమ్ సమ్ పుల్లయ్య. ఊళ్ళో అంతే కదా, పుల్లయ్య దగ్గర నుంచి 1,00,000 రూపాయలు నువ్వు అప్పు తెచ్చుకున్నావు. ఎంత రేటుకమ్మా? 2 రూపాయలు వడ్డీకి. ఎన్ని రూపీస్కి? 2 rupees ఇంట్రెస్ట్కి వడ్డీ తెచ్చుకున్నాం. 2 rupees ఎంత అమౌంట్ కమ్మా? 100. ఎంతకి? 100కి. 2 rupees 100కి. అప్పుడు 1000కి ఎంత అవుతుంది? 1000కి ఎంత అవుతుంది? 20 అవుతుంది. 10,000కి 200 అవుతుంది. 1,00,000కి 2,000 వడ్డీ అవుతుంది. ఎప్పటికి అవుతుందమ్మా?
ఒక నెలకి మాత్రమే 2000 రూపాయలు వడ్డీ అవుతుంది. అప్పుడు సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. ఇంటూ 2000, 12 ఇంటూ 2000 ఎంతమ్మా? 24,000 రూపీస్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు పే ఫర్ 1 lakh. ఒక సంవత్సరం ఎండింగ్కి నువ్వు ఎంత పే చేయాలమ్మా? వడ్డీ మాత్రమే 24,000 పే చేయాలి. మరి అసలు ఎంత? 1,00,000. వడ్డీ ఎంత? 24,000. ఈ మొత్తం కలిపి ఎంత పే ఇచ్చేస్తావు? పుల్లయ్యకి ఎంత ఇస్తావమ్మా? 1,24,000 ఇచ్చేస్తావు. ఆ 1,24,000 ఏదైతే ఉందో దాన్ని ఏమంటారమ్మా? అమౌంట్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? అమౌంట్ అంటారు. అమౌంట్ విల్ బి డినోటెడ్ బై ఏ. ఏమంటారు? ఏని అమౌంట్ అంటాం. ఓకే, అమౌంట్ రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చిన 1,00,000కి వడ్డీ ఇంట్రెస్ట్ 24,000 కలిపితే అప్పుడు మీకు ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. మనం అతనికి పే చేయాల్సిన అమౌంట్ వస్తుంది. ఓకే, ఎంతవరకు అర్థమైందా? రైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్యాల్కులేట్ చేస్తారా? 5 rupees interest for 100 rupees. We have taken the loan of 2 lakhs. Then what is the interest for the end of the year? End of the year కి ఇంట్రెస్ట్ ఎంత? 100కి 5 రూపాయలు, 100కి 5 రూపాయలు వడ్డీ అయినప్పుడు 1,00,000కి ఎంత అయిద్దమ్మా? 5,000కి అయ్యేది. 5,000కి అయ్యేది. అప్పుడు 2,00,000కి ఎంత అయింది? 10,000 అవుతుంది. 10,000 ఎన్ని నెలలకి? ఒక నెలకి మాత్రమే. 10,000 పర్ మంత్ మాత్రమే. అప్పుడు 12 మంత్స్కి ఎంత? 12 ఇంటూ 10,000 అప్పుడు 1,20,000. 12 ఇంటూ 10,000 అప్పుడు ఎంత? 1,20,000. అంతేనా? 1,20,000 రూపీస్ వడ్డీ మాత్రమే పే చేయాలి. అసలు ఎంత? 2 lakhs. 2 lakhs ప్లస్ 1,20,000. టోటల్ అమౌంట్ విషయంలోకి వస్తే ఎంత? 3,20,000. ఎప్పుడు కూడా నోటి లెక్కలు అండ్ సింపుల్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తేనే నువ్వు ఒక్కొక్క క్వశ్చన్ 30 to 45 సెకండ్స్లో కంప్లీట్ చేయగలవు. అప్పుడు మాత్రమే నువ్వు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ ఇవ్వగలుగుతావు. ఓకేనా? లెట్ డిస్కస్ అబౌట్ క్వశ్చన్స్లో అసలు ఎలా అడుగుతాడు. క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా రూపీస్ 100 రూపీస్కి 2 రూపీస్ అదే 2 రూపీస్ ఇంట్రెస్ట్, 100కి 5 రూపీస్ ఇంట్రెస్ట్ ఇలా అడగడమ్మా. ఎప్పుడు కూడా క్వశ్చన్లో పర్సంటేజ్ ఇస్తాడు. పర్సంటేజ్ కూడా పర్ యానం ఇస్తాడు. రేర్ కేసెస్లో పర్ క్వార్టర్ కానీ పర్ మంత్ కానీ ఇస్తాడు. ఓకే, దెన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇయర్స్లోకి కన్వర్ట్ చేయండి. అదే ఇప్పుడు పర్ మంత్ ఇచ్చాడు అనుకోండి, ఇయర్లోకి కన్వర్ట్ చేయండి. పర్ మంత్ 1% ఇచ్చాడు అనుకోండి, పర్ యానం 12% అవుతుంది. 2% ఇచ్చాడు అనుకోండి, 24% అవుతుంది పర్ యానం. పర్ మంత్ 3% ఇచ్చాడు అనుకోండి, పర్ యానం 36% అవుతుంది. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దామమ్మా. ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్. ఏమడిగాడమ్మా? ఫైండ్ ద
సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 700 rupees for 2 years at 3% per annum. 3% per annum. ఇక్కడ మనం PTR by 100 వేసేసేసి సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ట్రిక్స్ యూజ్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2% 3% పర్ యానం అన్నాడు. ఎన్ని ఇయర్స్కి? 1 yearకే 3% పర్ యానం అన్నాడు కాబట్టి 1 yearకి 3%. దెన్ 2 yearsకి ఎంత? 2 into 3%, దట్ ఈజ్ ఈక్వల్ టు 6%. 700కి 6% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 700 into 6/100. 2 zeros cancel. 7 6 are 42. That is equal to 42 is the simple interest for 2 years on 700. 700 మీద ఈ రోజున నువ్వు ఎవరికన్నా అప్పిస్తే నీకు 2 years తర్వాత 42 rupees వస్తాయి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? 3% పర్ యానం. 3% పర్ యానంకి నువ్వు కనుక ఇంట్రెస్ట్కి ఇచ్చుంటే. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ట్రిక్సే వాడతాను, మీకు తర్వాత క్వశ్చన్స్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసేసి నాకు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే టెలిగ్రామ్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే మీరు కాల్ కూడా చేయొచ్చు. నేను కొంచెం ఫ్రీ అయితే నేను కాల్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను, లేదు అంటే మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్ చేసేసేయండి క్వశ్చన్, నేను మీకు ఫోన్ చేసేసి మీకు ఆన్సర్స్ అవి ట్రిక్స్ ఎలా ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి మా. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్ at 4% per annum for 4 years is 80. then sum is, ఏం లేదమ్మా, ఇక్కడ సమ్ అడిగాడు అంటే నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు అంతే. సమ్ అడిగాడు అంటే క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చేసాడా? ఎంతమ్మా ఇచ్చింది? 80 rupees. ఎన్ని ఇయర్స్కి అమ్మా? 4 yearsకి. ఎట్ ద పర్సంటేజ్ ఆఫ్ 4% పర్ యానం. ఒక్క సంవత్సరానికి 4% అయితే 4 yearsకి ఎంతమ్మా? 4 into 4% అంటే 16%. ఎంతకి ఈక్వల్? 16% ఎంతకి ఈక్వల్? 80కి ఈక్వల్ అయితే 100%. మనకు కావాల్సింది 100%గా. ప్రిన్సిపల్ని ఎప్పుడు కూడా 100% అని తీసుకోవాలి. ఈక్వల్ టు ఎంత అన్నాడు. క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, చాలా టైం పడుతుంది. మనం ఇక్కడ హారిజెంటల్ కంపారిజన్ చేద్దాం. 16 5s are 80. 100 5s are 500. 500 is the answer. ప్రిన్సిపల్ 500 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 80 rupees ఎప్పుడు అవుతుంది అంటే ఆఫ్టర్ 4 years at the rate of 4% per annum అయితే నీకు 80 rupees ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది at the end of the 4th year. ఓకేనా సార్? 500 అని గట్టిగా ఎలా చెప్తున్నారు? మాకు ప్రూఫ్ ఏంటి అంటే 500 into 4 into 4 years కదా టైమ్, ఇంటూ 4% డివైడెడ్ బై 100 క్యాన్సిల్. 100 క్యాన్సిల్.
4 4s are 16, 16 5s are equal to 80. ఓకే, వచ్చిందమ్మా ఆన్సరు? ఓకే, వచ్చింది ఆన్సరు, అంతే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అమ్మా. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఒక్క నిమిషం అమ్మా, దీంట్లో సమ్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద సమ్ ఇన్ విచ్ becomes rupees 2700 after 3.5 years. At 10% per annum. 10% per annum. ఏంటదమ్మా 10% per annum అనేది? సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి అమ్మా, దీంట్లో క్వశ్చన్లో ఫైండ్ ద సమ్ ఇన్ విచ్ బికమ్స్ 2700 ఆఫ్టర్ 3.5 years. After 3.5 years at 10% per annum. ఓకేనా, సంవత్సరానికి 10% చొప్పున 3.5 years తర్వాత 2700 రూపాయలు అయితే ఈ రోజున ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సంవత్సరానికి 10, 3.5 సంవత్సరాలకి ఎంత? 3 సంవత్సరాలకి 30, సంవత్సరానికి 10 చొప్పున సంవత్సరానికి 5, మొత్తం 35%. ఇదేంటిది? 35% అన్నది సింపుల్ ఇంట్రెస్ట్. 100 రూపాయలు ప్రిన్సిపల్ అనుకుంటే 35 రూపాయలు కలిపితే 135 రూపాయలు నీకు అమౌంట్ అవుతుంది. అది 2700 అయితే నీకు కావాల్సింది ఏంటి? ప్రిన్సిపల్ 100% ఎంత? 135 2s are 270, 20 times 100 into 20 times 2000 నేనా? ఓకేనా, ఈ రోజున కనుక నువ్వు 2000 రూపీస్ ఎవరికన్నా అప్పిస్తే 10% per annum చొప్పున 3.5 years తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత నీకెంత వస్తుందమ్మా? 2700 రూపాయలు నీ చేతిలోకి వస్తాయి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. స్పీడ్గా సాల్వ్ చేద్దాం. కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, వాటికి టైం ఎక్కువ కేటాయించుకుందాం. ఓకేనా? ఏ సమ్ ఆఫ్, క్వశ్చన్ జాగ్రత్త చదవండి అమ్మా. ఏ సమ్ ఆఫ్ 1600 gives simple interest. A simple interest of 252 rupees in 2 years. And 3 months. The rate of interest per annum ఎంత అని అడుగుతున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు రా క్వశ్చన్లో? చెప్పమా, ఏం కనుక్కోమంటున్నాడు? ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క రేట్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. ఇయర్స్ ఇచ్చేసాడా? ఎన్ని ఇయర్స్కి అన్నది? టైమ్ టీ ఇచ్చేసాడా? ఎన్ని ఇయర్స్కి? 2 years. 2 years
3 months. మొత్తాన్ని ఇయర్స్లోకి మార్చుకుందామా? 3/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 9/4. ఓకే, అర్థమైందా? అర్థమైందా? 3 monthsని ఇయర్లో కన్వర్ట్ చేస్తే 1/4 వచ్చింది. 1/4 కదా, 2 into 1/4 క్యాలిక్యులేట్ చేస్తే 2 4s are 8, 8 1s are 8 plus 1 9, 9/4. అర్థమైందా ఇంతవరకు? ఓకే, ఏంటి సమ్లో ఏం కనుక్కోమన్నాడు? ఇంకా సమ్లో ఏం కనుక్కోమన్నాడు? 1600 ప్రిన్సిపల్ ఇచ్చాడు. గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252 రూపీస్ ఇచ్చాడు. 252 రూపీస్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ వచ్చేసేసింది. ఇంట్రెస్ట్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ 252 ఈక్వల్ టు ఎంత? 1600 ఇంటూ ఎంత? టైమ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? అదే కదా మనకు కావాల్సింది, బై 100. 2 zeros క్యాన్సిల్. ఓకే, 4 4s are 16, 4 4s are 16, 9 2s are 18. 18 పోతే ఇక్కడ పక్కన ఇంకా 8 times వస్తుంది, 28. 9 28s are 252. 9 28s are 252. 18 20లో 18 పోతే 2 ఉంటుంది. ఇక్కడ 5 ప్లస్ 2 72 కదా, 8 times. 8 9s are 72. ఓకే, 4 ఉందిగా ఇక్కడ. 4ని ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయగలం? 7 times. R ఈక్వల్ టు 7% per annum. R ఈక్వల్ టు 7% per annum. ఓకే, మీకు ఇంకా కొన్ని సమ్స్ ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఒకసారి వీడియో పాజ్ చేసేసుకుని మీరు స్క్రీన్ షాట్లు తీసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి అమ్మా. స్క్రీన్ షాట్స్ తీసేసుకొని మీరు రాసుకుని ఉంచుకోండి. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ సమ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక నుంచి సమ్స్ రాసేది ఏమి ఉండదు, ఇలా స్లైడ్స్ వచ్చేస్తాయి. అవి బేసిక్ సమ్స్ కాబట్టి నేను రాశాను. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి రాకపోతే నన్ను అడగొచ్చు, లేదు అంటే నెక్స్ట్ క్లాసుల్లో మనం ఈ సమ్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, తర్వాత 4 తర్వాత 6 వచ్చింది ఏంటమ్మా అని చెప్పేసి అనుకోమాగండి. మొత్తం టోటల్ 50 క్వశ్చన్స్లో మనం కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసాం మోడల్ టైప్లో. 50లో కూడా చాలా వరకు వర్సటైల్, అంటే డిఫరెంట్గానే ఉంటాయి. ఒక్కొక్క సమ్కి ఒక్కొక్క టైప్లో ఉంటాయి. అలాగే సెలెక్ట్ చేశాను. ఒకే రకమైన మోడల్ ఒక 10 15 20 అలా చెప్పడం కన్నా ఎవ్రీ మోడల్ టచ్ చేస్తే బాగుంటుంది అన్న దీంతో ఒక 50 types ఆఫ్ 50 డిఫరెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి ఒక PDF చేసి ఉంచాను. అది వీడియో కింద కామెంట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. 6th క్వశ్చన్ రాసుకున్నారు కదా, అది స్క్రీన్ షాట్ తీసుకున్నారుగా. 7th 1, 8th 9th 11 12 19 20 27. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని బుక్లో రాసుకోండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి మీరు 50 కూడా
మీకు కుదిరితే జిరాక్స్ తీసుకుని పెట్టుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ టుడే. వీ విల్ డిస్కస్ రిమైనింగ్ క్వశ్చన్స్. ఈ స్లైడ్స్ వరకు 12 or 15 క్వశ్చన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ 15 క్వశ్చన్స్ కూడా నేను రేపటి క్లాస్లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ 15 క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు వరకు మనం జస్ట్ బేసిక్స్ మాత్రమే చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఈ 15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. అండ్ మీకు డౌట్స్ ఏదైతే ఉంటాయో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మీద సాల్వ్ చేయడానికి టైం ఇస్తాను. ఆ 50 క్వశ్చన్స్కి, ఆ పీడిఎఫ్లో ఉన్న 50 క్వశ్చన్స్కి సాల్వ్ చేయడానికి టైం ఇస్తాను. మీరు సాల్వ్ చేసిన తర్వాత ఆ డౌట్స్ కోసం ఒక సపరేట్ సెక్షన్ తీసుకుంటాను. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ టుడే. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మా. ఇలాంటి ఫ్రీ కంటెంట్ ఫర్ ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఇన్ అక్టోబర్ ఎండింగ్లో ఉంటాయి మీకు ఎగ్జామ్స్. ఈ 40 days 50 days ఏదైతే ఉందో ఈ 50 days కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అలా మీరు కనుక చేస్తే కన్ఫామ్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్కి వచ్చేస్తారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ప్రిలిమ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కన్ఫామ్గా ఒక 2 marks, అదే ఒక 2 marksకి బిట్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని కాంపిటేటివ్లో కూడా ఉంటాయి. ఓకే, డోంట్ మిస్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. బాయ్.